న్యూమరేటర్ ఎప్పుడూ కూడా డినామినేటర్కి మల్టిపుల్ అయి ఉంటుంది. అంటే ఎక్స్ అనేది A1కి మల్టిపుల్ రావాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. B1 అనేది వైతో డివైడ్ చేయొచ్చు. వై అనేది ఏమున్నది? వై అనేది ఏముంది? డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో ఉన్నదాన్ని ఏమన్నాను? ఫ్యాక్టర్. చాలా కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే ఎందుకు ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ అయింది. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ అయింది. ఇది కూడా అంతే సార్. ఇది ఎక్స్ బై వై అనుకుంటే చాలా సింపుల్గా చేయండి సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9, 3 అంటే 6ని 3 తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత? 0. సో ఇలానే రిమైండర్ ఆఫ్ A1 బై B1 బై ఎక్స్ బై వై చేస్తే 0. ఆర్ యు ఆల్ విత్ మీ? రిమైండర్ ఆఫ్ A1 బై B1 ఇంటూ వై బై ఎక్స్ ఈక్వలెంట్ టు 0. ఎక్స్ అనేది డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో ఉంటే హెచ్సిఎఫ్. వై అనేది న్యూమరేటర్లో ఉంది. న్యూమరేటర్లో ఉంటే ఎల్సిఎం. ఇంకా మీరు లైఫ్లో మర్చిపోరు సార్.